తెలంగాణలోని ములుగు జిల్లా కేంద్రంగా భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై దాని తీవ్రత 5.3గా నమోదైంది. ఈ ప్రకంపనలు గోదావరి నది పరివాహక ప్రాంతాల్లోనే అధిక తీవ్రత చూపినట్లుగా అధికారులు తెలిపారు. భూకంపంపై తాజాగా ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త శేఖర్ స్పందించారు. రానున్న రోజుల్లో మరోసారి భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఇవాళ వచ్చిన ప్రకంపనలతో పోలిస్తే తీవ్రత తక్కువగా ఉండవచ్చని అంచనా వేశారు. ఎవరైనా పాత భవనాలు, పగుళ్లు పట్టిన ఇళ్లలో ఉంటే వెంటనే ఖాళీ చేయాలని సూచించారు. పాత ఇళ్లలోనే ఉంటే ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందని శేఖర్ ముందస్తు హెచ్చరికలైతే జారీ చేశారు. తెలంగాణలోని ములుగు జిల్లా కేంద్రంగా భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై దాని తీవ్రత 5.3గా నమోదైంది. ఈ ప్రకంపనలు గోదావరి నది పరివాహక ప్రాంతాల్లోనే అధిక తీవ్రత చూపినట్లుగా అధికారులు తెలిపారు. భూకంపంపై తాజాగా ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త శేఖర్ స్పందించారు. రానున్న రోజుల్లో మరోసారి భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇవాళ వచ్చిన ప్రకంపనలతో పోలిస్తే తీవ్రత తక్కువగా ఉండవచ్చని అంచనా వేశారు. ఎవరైనా పాత భవనాలు, పగుళ్లు పట్టిన ఇళ్లలో ఉంటే వెంటనే ఖాళీ చేయాలని సూచించారు. పాత ఇళ్లలోనే ఉంటే ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందని శేఖర్ ముందస్తు హెచ్చరికలైతే జారీ చేశారు.